హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే మీనాక్షి దగ్గరికి వచ్చి ఇక ఆ పేపర్స్ గురించి ఏదైనా చెప్పిందా అని రౌడీలని అడుగుతూ ఉంటుంది. పల్లవి కోసం పల్లవిని ఫాలో అవ్వకుంటూ ఎస్ఐ అభిరామ్ అయితే ఒక కానిస్టేబుల్ని అరేంజ్ చేస్తాడు కదా. ఆ కానిస్టేబుల్ పల్లవిని ఫాలో చేస్తూ ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వస్తాడు. ఇదేంటి, ఈ పల్లవి ఇక్కడికి వచ్చి మాయమైపోయింది, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఇక ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి ఇక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మీనాక్షికి ఆ అగ్రిమెంట్ పేపర్ల గురించి ఏమైనా చెప్పిందా, ఆ పేపర్లు ఎక్కడున్నావో చెప్పిందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక లేదు మేడం, తను నోరు విప్పి ఒక మాట కూడా చెప్పడం లేదు ఇక అని అంటూ ఉంటారు రౌడీలైతే. అప్పుడే ఇక పల్లవి అయితే పర్సులో నుంచి 10 రూపాయలు పడితేనే అటు ఇటు వెతుకుతూ ఉంటావు, అలాంటి ఆ కోట్లకు విలువ చేసే పేపర్లు ఎక్కడున్నాయో నీకు తెలీదా? నువ్వు తెలియదని చెప్తున్నావు, ఖచ్చితంగా నీకు తెలిసి ఉంటుంది. ఇక ఆ విషయం చెప్పేంత వరకు టిఫిన్ కానీ భోజనం కానీ నీసం వచ్చి పడిపోయేంత వరకు ఏది పెట్టకుండా ఉంచాలి అని ఇక పల్లవి అయితే ఇక రౌడీలకైతే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే కానిస్టేబుల్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు. చెప్పండి అని అనగానే, నేను మేడం ఎస్ఐ అభిరామ్ అరేంజ్ చేసిన పల్లవిని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళమని చెప్పిన కానిస్టేబుల్ని అని చెప్పగానే, చెప్పండి కానిస్టేబుల్ అని అంటూ ఉంటుంది. అవని గారు, నేను పల్లవిని ఫాలో అవ్వుకుంటూ వచ్చాను, కానీ పల్లవి ఇక్కడికి వచ్చాక ఎటు వెళ్ళిందో కనిపించడం లేదు, కానీ ఇక్కడ మాత్రం నేనున్నాను అని ఇక అంటూ ఉంటారు. ఆ లొకేషన్ ఒకసారి నాకు షేర్ చేయండి అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవనికైతే కానిస్టేబుల్ షేర్ చేయగానే వెంటనే కానిస్టేబుల్ కూడా ఇక అవని కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక చెప్పండి సార్, మీరు ఎక్కడున్నారు? నేను కూడా ఈ చోటుకి వచ్చాను అని అనగానే, మేడం ఆ పల్లవి కోసమే ఇక్కడ మొత్తం వెతుకుతున్నాను అని అనగానే, సరే సరే అని ఇక అవని కూడా అక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఎందుకు పల్లవి వస్తుంది, అయినా ఖచ్చితంగా మావయ్య గారిని చంపాలని చూసిన ఈ పల్లవి మా అమ్మని కూడా కిడ్నాప్ చేసి ఉంటుందా అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అటు ఇటు చూస్తూ ఉండగా అక్కడికి రౌడీలు వస్తారు. ఇదేంటి, ఈవిడ ఇక్కడుంది, ఈవిడ కనుక ఇక అందులో కిడ్నాప్ చేసిన ఆమెను చూస్తే ఇక లేదు అని ఇక వెంటనే రౌడీలు, మేడం మీరు ఇక్కడికి వచ్చారండి, ఈ చోటుకి రావద్దు మేడం, ఈ చోటు అంత మంచిది కాదు, ఇక్కడ అంతా ఇక రౌడీ వేదోలే తిరుగుతారు, కాబట్టి ఆడవాళ్ళు రాకూడదు మేడం, మీరు ఇక సాటి మనిషిగా మేము చెప్తున్నాము అని అనగానే, అప్పుడే అవని ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవును మేడం ఇక్కడికి రాకూడదు, మీకోసం ఆలోచించే మేము చెప్తున్నాము అని రౌడీలైతే ఇక అవనికైతే చెప్తారు. ఇక అవని అయితే సరే ఇక్కడికి ఒక పెద్దావిడ వచ్చినట్లు మీకు ఏమైనా చూసారా అని అనగానే, లేదు మేడం ఎవరు ఇక్కడికి రారు, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పగానే ఇక అవని వాళ్ళ మాటలు నమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని మాత్రం ఇక పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పల్లవి ఖచ్చితంగా అమ్మ విషయంలో ఏదో చేసే ఉంటుంది, మావయ్యని చంపాలని చూసిన ఈ పల్లవి అమ్మని కూడా చంపాలని చూడదా, ఇదంతా మావయ్యని చంపేయడానికి కూడా అమ్మే కారణం కదా, అమ్మ ఇక ఈ చక్రధర్ భార్య అని తెలియకూడదనే కదా ఇదంతా చేస్తుంది, ఖచ్చితంగా అమ్మ విషయంలో కూడా ఈ పల్లవే ఏదో చేసుంటుంది అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అవనికైతే వెంటనే రౌడీ వెధవలు ఫోన్ చేస్తారు. అప్పుడే చెప్పండి రా ఏం జరిగింది, ఇక ఆ పేపర్ల గురించి నిజం చెప్పేసిందా అని ఇక పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది. లేదు మేడం మీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, ఇక్కడికి ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ అమ్మ కనిపించడం లేదని మీరైనా చూసారా అని అడిగింది అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును మేడం తను ఇక వాళ్ళ అమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చింది అని అనగానే, ఖచ్చితంగా అవనే ఉంటుంది, అవనే అక్కడికి వెళ్ళుంటుంది, అవని కనుక వాళ్ళ అమ్మని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ అమ్మని తీసుకొచ్చేది, ఆ పేపర్ల గురించి తెలిసేది కాదు, నిజాన్ని బయట పెట్టేవారు, లేదు అలా జరగకూడదు, తొందరగా ఆ పేపర్లు కనిపించకపోవడమేమో కానీ తననైనా చంపేయాలి, తనని చంపేస్తేనే నాకు ఇక సంతోషంగా ఉంటాను, ఇక తన గురించి
ఇక బయటపడదు, తనని చంపేస్తే పని అయిపోతుంది అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అర్జెంటుగా ఇక నేను అక్కడికి వస్తున్నాను అని ఇక పల్లవి అయితే రౌడీలకి చెప్పగానే సరే మేడం అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే ఖచ్చితంగా అవరే అక్కడికి వెళ్ళుంటుంది. ఇక అవని వాళ్ళ అమ్మని చూస్తే ఏమై ఉండేది, ఖచ్చితంగా తనని తీసుకొచ్చేది. ఇక వాళ్ళ అమ్మే మా నాన్న భార్య అని చెప్పేసేది. లేదు, అలా జరగకూడదు, అవని ఈ విషయాన్ని మర్చిపోవాలంటే అవన్నీ ఎలాగో నేను చంపలేకపోతున్నాను, తన తల్లినైనా చంపేసి ఈ నిజాన్ని బయట పెట్టకుండా చేసుకోవాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక పల్లవి అయితే మళ్ళీ ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి మేడం మళ్ళీ వచ్చారేంటి అని అనగానే, అవునరా ఇక రావాల్సిన పని వచ్చింది, మీరు చెప్పారు కదా ఇక్కడికి ఒక ఆవిడ వచ్చిందని అని అనగానే, అవును మేడం తను వాళ్ళ అమ్మ కోసమని వెతుక్కుంటూ వచ్చినా అని చెప్పింది అని అనగానే, వాళ్ళ అమ్మ ఎవరో కాదు, మనం కిడ్నాప్ చేసిన ఈమె వాళ్ళ అమ్మ అని చెప్పగానే రౌడీలు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి మేడం మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవునరా వాళ్ళ అమ్మే ఈవిడ, ఈమె కోసమే తను వెతుకుతుందనుకుంటా, తను గనక ఈవిడని చూస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చితకబాది తనని తీసుకొచ్చేది, ఆ అవని గురించి మీకు తెలీదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని ఇక అనగానే, ఏంటి మేడం మరి ఈవిడని ఇంకో చోటికి తీసుకువెళ్దామా అని అంటూ ఉంటారు. లేదురా ఈవిడతో మనకి పని అయిపోయింది, ఎలాగో ఈమె నోరు తెచ్చి నిజం చెప్పదు, ఇక ఈ నిజం అవసరం లేదు, తనే అవసరం లేదు, తనని వెంటనే చంపేయడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే, ఇక మేడం ఏం మాట్లాడుతున్నారు, మీరు పేపర్స్ కావాలని అన్నారు కదా, ముందుగా పేపర్స్ తీసుకోండి, ఆ తర్వాత చంపి పడేద్దాం అని అనగానే, ఇక తను ఖచ్చితంగా ఆ పేపర్ల గురించి నిజాన్ని బయట పెట్టదు కాబట్టి ఇక తననే లేపేస్తే ఈ పేపర్ల గొడవ తన గొడవ పోతుంది ఇక అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు సరే మేడం మీరు ఏదంటే అదే, ఇప్పుడు చంపేయమంటారా అని అనగానే, ముందుగా తనకి ఒక విషయం చెప్పాలరా, తన కూతురి జీవితాన్ని ఈ విధంగా చేస్తానని చెప్పాలరా, ఇక నా చేతులతో దీన్ని నేనే చంపేస్తాను, మీరేమీ అవసరం లేదు, మీకేమీ పని చెప్పను అని ఆ పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి మేడం మీ చేతులతో మీరు చంపేస్తారా అని అనగానే, అవునరా నా చేతులతో దీన్ని నేనే చంపేయాలి అని ఇక అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అప్పుడే ఇక ఎలాగైనా నేను ఈ మీనాక్షిని తీసుకువెళ్ళి అవనిని సంతోషపరచాలి, ఇక మీనాక్షిని తీసుకువెళ్ళి అందరి ముందు నిజాన్ని చెప్పాలి అని ఇక చక్రధర్ అయితే అనుకుంటాడు. ఇక చక్రధర్ అయితే పల్లవికి ఇక అవనికి ఉన్న తేడాని తెలుసుకొని ఎలాగైనా మీనాక్షిని పల్లవి నుంచి కాపాడి తీసుకువెళ్ళి, ఇక ఎలాగైనా ఇక మీనాక్షి నా భార్యని, అవని భరతులు నా పిల్లలని చెప్పేయాలి అని ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే ఆలస్యం చేయకూడదు, వెంటనే మీనాక్షిని తీసుకువెళ్ళి అవనికి అప్పగించాలి. ఇక అవని మాత్రం చాలా బాధపడుతుంది తన తల్లి కోసం, ఇక తన తల్లిని తనకి చేరజేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక చక్రధర్ అయితే ఇక మీనాక్షిని దగ్గరికి వస్తూ ఉంటాడు. పల్లవి కిడ్నాప్ చేసిన చోటు చక్రధర్కి తెలుసు కదా, ఇక చక్రధర్ కూడా అక్కడికి వస్తుంటాడు. అది చూసిన పల్లవి ఒక్కసారి ఇక షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక డాడ్ సమయానికి వచ్చాడు డాడ్, ఈరోజు ఈ మీనాక్షిని చంపేయాలనుకుంటున్నాను అని అనగానే, అప్పుడే చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. దీన్ని ఇప్పుడే చంపేస్తాను డాడ్, నువ్వు చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే నా చేతులతో దీన్ని చంపేస్తాను అని ఇక పల్లవి అయితే ఇక అక్కడే ఉన్న రవిడి దగ్గర కత్తిని తీసుకొని ఇక మీనాక్షిని పొడి చేసి చంపేస్తాను, ఈ రోజుతో ఇక వీళ్ళకు మనకి ఉన్న సంబంధం ఎప్పటికీ తెగిపోతుంది, ఇక రోజు చస్తూ బ్రతకనవసరం లేదు అని ఇక పల్లవి అయితే వెంటనే మీనాక్షిని చంపేస్తాను అని కత్తితో అటాక్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే వెంటనే ఆపమ్మా, నువ్వు మీనాక్షిని చంపకూడదు అని అనగానే, డాడ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తనని చంపకూడదేంటి, తనని నువ్వే చంపేస్తానని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ, ఇక దీన్ని ఉంచండి డాడ్, ఎవరు చెప్పినా ఇక దీన్ని చంపేస్తాను, తను పేపర్స్ గురించి కూడా ఎప్పుడు చెప్పడం లేదు, ఇక తను ఉండడం కంటే చనిపోవడమే బెటర్ డాడ్ అని ఇక పల్లవి అయితే ఇక మీనాక్షిపై అటాక్ చేయబోతూ ఉండగా, అప్పుడే చక్రధర్ వచ్చి ఇక పల్లవి చెంప పలగొడతాడు. అప్పుడే పల్లవి ఇక చక్రధర్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఏం డాడ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, తన గురించి నీకు తెలుసు కదా,
తన వల్ల మనకు ఎంత ప్రమాదం ఉందో నీకు తెలుసు. తానే నీ భార్య అని నిజాన్ని ఎప్పుడైనా బయట పెట్టాలని చూస్తుంది. అలాంటిది ఈ మీనాక్షిని వల్ల నన్ను కొట్టడం మీ డాడ్ అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్, లేదమ్మా నువ్వు మీనాక్షిని చంపొద్దు అని అనగానే, ఏం డాడ్ ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే, అవునమ్మా, మీనాక్షిని చంపకూడదు. మీనాక్షి గురించి ఇక అందరికీ తెలియాలి. మీనాక్షి నా భార్యని, అవని, భరత్లు నా పిల్లలని అందరికీ చెప్పేయాలి. తొందరగా నేను ఈ పని చేయాలి అని ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏం డాడ్ నువ్వు ఇలా మారావేం డాడ్, అసలు నీకేం జరిగింది అని ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక తనని చంపేయొద్దు, తన గురించి లోకానికి పరిచయం చేయాలి. ఇక వాళ్ళ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. మీనాక్షిని, అవనిని అవమానపడేలా చేశాను. ఇక నా తప్పులని కడిగేసుకుంటాను. ఇకనైనా నా కళ్ళు తెరిచాయి. ఇక నుంచి ఇక అందరికీ నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. డాడ్ నువ్వు ఈ నిజాన్ని బయట పెడతానంటే ఈమెని ఇప్పుడే చంపేస్తాను అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వు చంపేయడం ఏంటి అని అనగానే, లేదు డాడ్ నువ్వు ఈ విషయాన్ని బయట పెడతానంటే తనని చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను, నీ కళ్ళ ముందే తనని చంపేస్తాను అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అని చక్రధర్ తన చెంప పలగొట్టి, అసలు ఈ మీనాక్షి ఎవరో నీకు తెలుసా అని అనగానే, అప్పుడే ఇక ఏం డాడ్ ఏం మాట్లాడుతున్నావు, ఆ మీనాక్షి అవని వాళ్ళ అమ్మే కదా ఇక అని అంటూ ఉంటుంది. లేదు అవని వాళ్ళ అమ్మే మాత్రమే కాదు, నీకు కూడా కన్న తల్లే అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం డాడ్ ఏం మాట్లాడుతున్నావా, అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా, తను నా తల్లేంటి అని ఇక అనగానే, అవునమ్మా తను నీ కన్న తల్లి. ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పే అవసరం వచ్చింది. మీనాక్షి విషయంలో డబ్బు కోసం తనని దూరం చేశాను, తనని అనాథని చేశాను, తన పిల్లల్ని కూడా అనాథల్ని చేశాను, వాళ్ళని రోడ్డు పాలు చేసి ఇక ఆస్తి కోసం మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. కానీ మీ అమ్మ తల్లిదండ్రులు ఆస్తి తన పేరిట తన వారసులకు మాత్రమే రాసిస్తానని చెప్పడంతో ఇక నిజంగానే రాజేశ్వరి ప్రెగ్నెంట్ అవ్వడం నిజమే. కానీ తన కడుపులోనే పురిటిలోనే తన పాపని చంపేసుకుంది, చనిపోయింది. ఇక అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన వారసులకి మాత్రమే ఆస్తిని రాసిస్తామన్నారు. కాబట్టి ఇక అప్పుడే ఇక మీనాక్షి కూడా డెలివరీ కావడంతో అవని నువ్వు కవల పిల్లలు పుట్టారు మీనాక్షికి. అప్పుడే మీనాక్షి పురిటిలోనే నిన్ను దూరం చేసి రాజేశ్వరికి నిన్ను దగ్గర చేశాను. ఇక నిజంగానే మీనాక్షికి అవని మాత్రమే కూతురని మీనాక్షి అనుకుంది ఇన్ని రోజులు. ఇక నువ్వు కూడా మీనాక్షి కూతురువే, రాజేశ్వరి కూతురువి కాదు. రాజేశ్వరి పురిటిలోనే తన కూతుర్ని చనిపోయింది. ఇక అప్పుడు ఇక నిజంగానే ఆస్తి ఇక మాకు రాదని తెలిసి నేనే రాజేశ్వరికి అబద్ధం చెప్పి తన కూతురని చెప్పి నిన్ను పురిటిలో ఇక మీనాక్షికి దూరం చేసి ఇక రాజేశ్వరికి దగ్గర చేశాను. ఇక రాజేశ్వరి కూతురే అని ఇక అనుకుంటూ ఉంటుంది నిన్ను ఎప్పటికీ. కాబట్టి నేనే ఇక మీ ఇద్దరిని దూరం చేశాను, తల్లి ప్రేమల బంధాన్ని దూరం చేశాను. పురిటిలో నిన్ను దూరం చేసిందే కాక ఇక నేను తన విషయంలో చాలా బాధ పెట్టాను. ఇక ఇన్ని రోజులు ఈ తప్పులన్నీ తెలిసే చేశాను. కానీ ఇక నేను నిజాలు తెలుసుకున్నాను, అవని గొప్పతనం తెలుసుకున్నానమ్మా. ఇక నేను అవనిని చంపేయడానికి రౌడీలని ఏర్పాటు చేశాను కదా. ఇక ఆ రౌడీలు అనుకోకుండా తాగిన మత్తులో నేను నా ఫోటో పంపాను అవని ఫోటోకు బదులు. అప్పుడే అవని తన తల్లి కోసం వస్తూ ఉంది కదా. ఆ సమయంలో ఇక నాకు లారీ ఢీ కొట్టబోతూ ఉండగా అప్పుడే ఇక అవని నన్ను కాపాడింది. అవనే లేకపోతే ఈరోజు నా ప్రాణాలే ఉండకపోయేది. ఈరోజు నేను ఎవరి కళ్ళ ముందు కనిపించేవాడిని కాదు. ఇక అవని అన్నీ మర్చిపోయి నన్ను కాపాడింది, ప్రాణభిక్ష పెట్టింది. అంతేకాదు నాకు బ్లడ్ పోతే కూడా తన బ్లడ్ ఇచ్చి నన్ను కాపాడింది. డాక్టర్ గారు చెప్పారు. అలాంటి అవని వాళ్ళకి నేను ద్రోహం చేశానా అని ఇక తెలుసుకున్నానమ్మా. ఇక అవని ఎవరో కాదు, నీ సొంత అక్క, నీ తోడబుట్టిన అక్క మీనాక్షి, నీ కన్న తల్లమ్మ. ఇప్పటికైనా నువ్వు కూడా ఇక
అన్నీ తెలుసుకో, ఇక నువ్వు కూడా మారిపో, ఇక వాళ్ళ విషయంలో మనం ఇంకా బాధలు పెట్టకూడదు అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం డాడ్ నువ్వు మాట్లాడేది, ఈ మీనాక్షి నా తల్లేంటి అని అనగానే, అవునమ్మా, కావాలంటే నా దగ్గర మీరు పుట్టగానే ఒక ఫోటో తీసుకున్నాను, ఆ ఫోటో ఎప్పటికైనా ఇలాంటి సమయం వస్తుందని అనుకున్నానేమో, కానీ ఈ ఫోటో దించుకున్నాను, ఆ ఫోటో నీకు చూపించడానికి ఇక్కడికి తీసుకువచ్చాను, అందుకే నీకు చూపిస్తున్నాను, కావాలంటే ఈ ఫోటో చూడమ్మా, నువ్వు ఇక అవని చిన్నప్పటి పుట్టగానే దిగిన ఫోటో ఇది అని చెప్పగానే పల్లవి స్టన్ అయిపోతుంది. ఏంటి, నేను తన కూతురున ఇన్ని రోజులు నా అమ్మని ఇంత బాధ పెట్టానా, నా అక్కని మా అమ్మని ఇంకా చాలా బాధలు పెట్టాను, వాళ్ళని చంపాలని కూడా చూశాను, అలాంటి మూర్ఖత్వంతో ప్రవర్తించానా అని ఇక పల్లవి అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక మీనాక్షి దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి కూడా, నువ్వు నా కూతుర్ని దూరం చేసావా, ఇక ఇన్ని రోజులు పల్లవి కూడా నా కూతురు కాదనుకున్నాను, ఇక నా కూతురు ఇక అవని మాత్రమే అనుకున్నాను, కానీ పల్లవిని నాకు దూరం చేసి ఇన్నాళ్లకు నా కూతురని నిజం చెప్తావా అని మీనాక్షి చాలా సంతోషంతో పల్లవిని హక్ చేసుకుంటుంది. వెంటనే ఇక మీనాక్షి పల్లవి ఇక చక్రధర్ అయితే ఇక ఇంటికైతే వచ్చేస్తారు. ఇక అందరి ముందు పల్లవి మీనాక్షి గురించి నిజమైతే చెప్పేస్తుంది. అప్పుడే ఇక రాజేశ్వరి ఇక తన పురిటిలోనే బిడ్డ పోవడంతో పల్లవిని ఇక తన కూతురని పరిచయం చేసింది కూడా, అంతా నిజాన్ని చెప్పగానే ఇక రాజేశ్వరి మీనాక్షి విషయంలో నేను తప్పు చేశానని తన తప్పు కూడా తెలుసుకుంటుంది. ఈ విధంగానైతే చక్రధర్ ద్వారా అసలు నిజం తెలుసుకొని పల్లవే దగ్గరుండి ఇక చక్రధరు ఇక మీనాక్షి భార్యాభర్తలని, వాళ్ళిద్దరూ మా అమ్మ నాన్నలని, అవని నా అక్కని, భరత్ నా తమ్ముడన్న నిజాన్నైతే చెప్తుంది. ఈ విధంగానైతే తన తప్పు తెలుసుకుంటుంది ఇక పల్లవి కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.